వెల్కమ్ టు భవత్ మీడియా న్యూస్. సుప్రీంకోర్టు తీర్పును తప్పు పట్టడం రాజ్యాంగ విరుద్ధమని మందకృష్ణ వెంటనే తన నిర్ణయం వెనక్కు తీసుకోవాలని, లేని పక్షంలో తన ఇంటిని ముట్టడిస్తామని వారు తెలిపారు. మాదిగల హక్కులకు అన్యాయం జరిగితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ షెడ్యూల్ క్యాస్ట్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం 61 క్యాస్ట గాలిపల్లి కృష్ణ, స్టేట్ ప్రెసిడెంట్ సత్యనారాయణ చందర్ పాల్గొన్నారు. మొన్న జరిగినటువంటి సంఘటన మందకృష్ణ గారు మొన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన ఒక విలేకరుల సమావేశంలో మాకంత బాగా అనిపించలేదు. గతంలో కూడా అనుకూలం ఉన్నప్పుడు ఓకే అని చెప్పేసి ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అది తప్పని చెప్పడం అనేది కూడా రాజ్యాంగ విరుద్ధము. ఇప్పుడు దళిత క్రిస్టియన్లు ఎస్సీల నుంచి దళిత క్రిస్టియన్ వేదన కూడా వాళ్ళు కూడా వర్తించాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు వర్తించిందని చెప్పిన తర్వాత ఆయనకు అది వర్తించాలని చెప్పడం అనేది కూడా పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. మరి ఆయన ఆ నిర్ణయం మార్చుకోవాలి. ఒకవేళ మార్చుకోలేని పక్షంలో ఇది కరెక్ట్ కాదని చెప్తున్నాం. మేము కూడా ఇప్పుడు ఆల్ డిపార్ట్మెంట్లో కూడా ఎస్సీల నుంచి దళిత క్రిస్టియన్ ఉన్న డిపార్ట్మెంట్లో కానీ స్కూళ్ళలో కానీ కాలేజీలో కానీ తీసుకున్న ఎస్సీ సర్టిఫికేట్ కూడా రద్దు చేయాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం ప్రభుత్వాన్ని. ఇకపై కూడా ఏది చెప్పినా కూడా ఆయన ఎస్సీలకి నుంచి కన్వెంట్ క్రిస్టియన్ కూడా మద్దతు చేయడం అనేది, ఆయన ఎస్సీ కాకుండా కూడా కులం మూల అంతా కూడా 33 జిల్లాలలో కూడా అందరూ మాల మాదిగలతో పాటు అన్ని కులాలు కూడా ఆయన పేరు మందకృష్ణ అంటే అని మాట వింటున్నారు. కానీ ఇప్పటిదాకా ఆయన మమ్మల్ని వాడుకోవడము, అక్కడ చేయడము, తర్వాత బీజేపీకి అక్కడ కూడా మనకు వత్తాసు పలకడము, వాళ్ళతోని బేరసారాలు కుదుర్చుకొని చేయడం అనేది ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలను తప్పని చెప్పడం అనేది కరెక్ట్. గతంలో కూడా ఎస్సీ రిజర్వేషన్ కోసం ఎన్నో పోరాటాలు జరిగినాయి, ఉద్యమాలు జరిగినాయి, స్టూడెంట్ బలిదానాలని. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో 1200 మంది చనిపోయిన తర్వాత కూడా తెలంగాణ వచ్చేప్పుడు కూడా కీలక పాత్ర మాదే ఉంది. అసలు దాంట్లో ఎస్సీ రిజర్వేషన్ అంటే కష్టమే, ఆయన కూడా కీలక పాత్రనే కాబట్టి ఆయన కూడా అందులో ముఖ్య ఆలోచనుడే. అయిన తర్వాత ఎస్సీ రిజర్వేషన్ పాస్ అయిన తర్వాత అప్పుడు సంబరాలు చేసుకోమని చెప్పేసి, దావతులు చేసుకోమని చెప్పేసి మనం అందరం ఉత్సాహంగా ఉండాలని చెప్పినట్టు మందకృష్ణ ఏడు దినం సుప్రీంకోర్టు ఇదే ఎస్సీలు కన్వెంట్ క్రిస్టియన్లు ఎస్సీలో వర్తించారు అని చెప్పేసరికి అది కూడా కరెక్ట్ కాదు, లేలే అది రాజ్యాంగ విరుద్ధం, ఇది పూర్తిగా సుప్రీంకోర్టు తప్పు అని అన్నప్పుడు సుప్రీంకోర్టు జడ్జిలు వాళ్ళకు కమిటీ ఉంటుంది, కమిటీలో కూర్చుంటారు, మాట్లాడిన విషయాలు మాత్రం చెప్తారు. అంతవరకు కానీ నువ్వు చెప్పింది వేదం అంటే కాదు. అన్నిటికీ కూడా రామునికి కృష్ణునికి, తర్వాత జాంబవంతునికి కృష్ణుడు బామారుతాడు, ఆయనకి ఈయన బామారితే బావ అవుతాడు. ఇట్లా మాట్లాడు ఆయన బేతాయుగంలో జరిగిన విషయాలు కాకుండా ఇప్పుడు కలియుగం నడుస్తుంది, ఏం జరుగుతున్నది, రాజ్యాంగం ఏది, రాజ్యాంగం నీతి ఏంది అని చెప్పుకోవాలి తప్పితే ఆయన అందరు ఎప్పటిదాకా ఎస్సీలను అనుగొక ప్రయత్నం చేసేసి వాళ్ళ దళిత క్రిస్టియన్లకి న్యాయం చేసే దిశగా చేస్తుంటే మాత్రం అది పూర్తి కరెక్ట్ కాదు. ఆఫీసులలో కూడా ప్రమోషన్లలో కూడా వాళ్ళు ఏం చెప్పినా అన్నీ వాళ్ళకే లాభం ఉన్నాయి. మా ఎస్సీల నుంచి మాల మాదిగల నుంచి 61 కులాలు మొత్తం అందులో కన్వెంట్ క్రిస్టియన్ కలిసిన వాళ్ళకు కూడా ఇవ్వాలని అంటే అది కరెక్ట్ కాదు. కాబట్టి మొన్న జరిగిన ఒక ఒంగోలు సంఘటన, ఒక పాస్టర్ది అక్కడ రెడ్డి జాగా ఇష్యూలో జరిగిన ఒక సంఘటన, ఆ సంఘటన ఆయన ఎస్సీ మీద కేసు పెట్టమని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి హైకోర్టు ఆశ్రయిస్తే హైకోర్టు కూడా నువ్వు ఒక పాస్టర్ ఉండి ఒక ఎట్లా దళితులు అవుతావా అంటే, లేదు సార్ నేను మాల ఉన్నా మాదిగా ఉన్నా ఒక దళితుడి నుంచి ఒక పాస్టర్ అయిన తర్వాత నువ్వు వర్తించదు అని చెప్పేసి ఆయన కేసు కొట్టేయడంతో మళ్ళీ ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. ఆ సుప్రీంకోర్టులో కూడా ఇది ఎస్సీకి ఎట్లా వర్తిస్తుందా, ఇది కరెక్ట్ కాదు. కాబట్టి నువ్వు కన్వెంట్ క్రిస్టియన్ ఒక మతంలో నుంచి ఇంకొక మతంలో మార్చినప్పుడు నువ్వు మతవాదే కానీ హితవాది కావాలని చెప్పేసి గంటాపథంగా చెప్పినట్టు సుప్రీంకోర్టు ఆదేశాలు, తర్వాత హైకోర్టు ఆదేశాలను కూడా ఈయన పక్కన పెట్టేసి ఈయన సొంత నిర్ణయాల కోసం, ఈయన పర్సనల్ ఇష్యూల కోసం చేయడం అనేది పూర్తిగా రాజకీయ లబ్ధి కోసం చేస్తారనిపించి ఈయనకు వేరే పార్టీలు ఏమైనా అవలంబించి స్థిరం ఉన్నది. కాబట్టి పార్టీలో ఇప్పుడు కిషన్ రెడ్డి సార్ ఉన్నారు, కిషన్ రెడ్డి గారి దగ్గర ఆయన కిషన్ రెడ్డి పూర్తిగా హిందువే, నరేంద్ర మోడీ దగ్గర ఉన్న తర్వాత ఆయన ఈయన కృష్ణని ఆయన కూడా ఆయన దగ్గర తీసుకొని చేస్తున్నందుకు ఈయన మరి ఏ రకంగా చేస్తున్నారు, ఎవరికి చేస్తున్నారు అనేది, దేనికోసం చేస్తున్నారు. మరి ఈయన చెట్టు పేరు కాయలు అమ్ముకునే రోజు చాలా ఉన్నాయి అప్పటి నుంచి ఇప్పుడు గత 30 సంవత్సరాల నుంచి. ఒకవేళ ఈయన చేయాలనుకుంటే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఆల్ డిపార్ట్మెంట్లలో పనిచేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు పర్మనెంట్ కోసం జీవో అడగమని చెప్పండి, గవి చేస్తారు మంచి పని. కానీ ఇప్పుడు ఎప్పటిదాకా వాళ్ళకు చేసేదాకా పని లేదు, 15,000 రూపాయలు 12,000 రూపాయలకు జీతాలు పెంచుతారు, ఇల్లు కిరాలు పెరిగినాయి, రేట్లు పెరిగినాయి, నిత్యావసర వస్తువుల మీద కొట్లాడాలి, మీకు ఏదైనా పబ్లిక్ పనికొచ్చే మీద కొట్లాడాలి. కానీ ప్రతిదాకా ఎస్సీలకు వర్తించేది దళిత క్రిస్టియన్కి లాభం చేయాలి అని అంటే ఇప్పుడు నీ క్రిస్టియన్ అయితే ఇది చేసుకో, నువ్వైతే మా కులంలో లేవు కాబట్టి మా కులంతో నీకు అవసరం లేదు, మా కులంలో మీరు ఇంకొకసారి రావద్దు కూడా, మా మాదిగ సోదరులతో, మా మాల సోదరులతో, మా 61 బుడగ జంగాలు ఇటువంటి 61 కులాలతో మీకు సంబంధం లేదు, మీరు దళిత క్రిస్టియన్, మీరు మతవాది, మీకు మా కులంతో సంబంధం లేదు. మరొకసారి మా కులం పైన మాట్లాడితే మాత్రం చాలా
సీరియస్ డిపార్ట్మెంట్ పరంగా కూడా మేము ఏం చేయాలో చేసేయాలి చేస్తాం. ప్రస్తుతం అయితే మందకృష్ణ మేము గౌరవపరంగా చెప్తున్నాం. మేము హెచ్చరించే అవసరం లేదు కాబట్టి అన్న మీరు పెద్దోళ్ళు నాకు తెలిసిన వాళ్ళు కాబట్టి తెలిస్తే తెలియాలని చెప్పాలా, లేకపోతే తెలియని చెప్పాలి. అంతవరకు కానీ ప్రతిసారి ఇది నేను చెప్పిందే వేదం అనుకొని చెప్పేసి ఇప్పుడు మా మాదిగ బిడ్డలు చాలా అమాయకులు, మాల బిడ్డలు చాలా అమాయకులు. మా మధ్యలో అన్నదమ్ముల మధ్యలో కొట్లాట పెట్టడం, చిచ్చు పెట్టడం అనేది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. ఇది మీరు విరమించుకోరి, మళ్ళీ ఒకసారి ఈసారి రిపీట్ కాకుండా చూసుకోండి దయచేసి. మళ్ళీ రిపీట్ మీరు దీనిపైన చర్చిస్తే మాత్రం ఉపేక్షించేది లేదు. మేము ఏం చేస్తున్నాం దండం పెట్టి మరీ చెప్తున్నాం. ఈ యొక్క నిర్ణయానికి మాత్రం మేము కట్టుబడి ఉన్నాం. కులపరంగా ఏమైనా ఉంటే మీకు న్యాయం చేయాలనుకుంటే కులపరంగా న్యాయం చేయి, అంతవరకే. కానీ కాదు కూదు ఇదే లెవెల్ చేస్తాను నేను అదే చేస్తానంటే మాత్రం ఉపేక్షించేందుకు కులం అందరం మొత్తం అన్ని జిల్లాల పరంగా మాదిగలం అందరం మళ్ళీ 60 కులాలందరూ ఒకటైన తర్వాత మనం ఏం చేయాలో చేస్తాం. కులం కాదండి, మీకు ఏమైనా న్యాయం చేయాలనుకుంటే మీరు దళిత కిష్టుడికి చేయండి, మాకు మాత్రం చేయకండి. మాకు చేసి మాకు కులాలు ఉన్నాయి, మాకు ముఖ్యమంత్రి గారు ఉన్నారు, గత మంచి ముఖ్యమంత్రి ఉన్నాయి. మాకు ఏం చేయాలనో మేము చేసుకుంటాం. అందశ్రీ గారి ఆదేశాలు, ఆయన చనిపోయింది కాబట్టి ఆయన ఆదేశాల మేరకు అదే మాదిగల ఆశయాల మేరకు మేము పనిచేస్తాం తప్పితే మీరు ఎవరో చెప్పిన తర్వాత మందకృష్ణనో ఇంకే కృష్ణ ఎవరు ఏ కృష్ణ చెప్పినా కూడా మా నిర్ణయం మారదు. మా కులం మాత్రం డిఫరెంట్గా ఏం చేసినా కూడా మా కులానికి మేము చెప్పుకుంటాం, ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటాం. ఏం కావాలంటే మా కులంలో చూసుకుంటాం, కానీ మీతో మాకు సంబంధం లేదు. మీరు ఇంకొకసారి మా కులానికి కూడా ఏం సహాయం చేసే అవసరం లేదు. మంచి చేయగా ఎంతవరకు చెడు చేసేసి ఇట్లా అట్లా లేకపోతే ఇది కరెక్ట్ కాదు, సుప్రీంకోర్టు తప్పు, హైకోర్టు తప్పు అంటే తప్పు అని చెప్పి నీకు ఏం అవుతుంది? నువ్వు ఏం చదువుకున్నావు? నువ్వు ఏమైనా డిగ్రీ చేసినావా, లేకపోతే నీకేమైనా BA చేసినావా, లేకపోతే నువ్వు లా చేసినావా? జడ్జిలు వాళ్ళు ఎంతో స్టడీ చేసిన తర్వాత వాళ్ళు కమిటేషన్ చేసుకొని చూసిన తర్వాత మీరు ఎన్ని చేసిన తర్వాత నువ్వు మళ్ళీ వాళ్ళకే చెప్పడం అనేది రాజ్యాంగ విరుద్ధం. ఇది మానుకోండి మీకు నిర్ణయం. లేకపోతే మేము మాదిగలమంతా కూడా ప్రాబ్లం చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. ఇక్కడ మీరు అనుకుంటున్నారు ఇక్కడ ఏదో అంబర్పేటనే ఉంటే అయిపోతాం కూడా మేము కూడా మీ ఇంటి ముట్టడిస్తాం. చూడు మరి ఏమనుకుంటా నిర్ణయం ఏదైనా కూడా మాకు మాత్రం మా కులానికి మళ్ళీ రిజర్వేషన్ కాడ చిన్నపాటి ప్రాబ్లం జరిగినా కూడా ఉపేక్షించేది. మీరు అనుకుంటున్నారు కావచ్చు ప్రెస్ క్లబ్లో మాట్లాడుతాను, నేనేం మాట్లాడతా అదే నిర్ణయం అనుకుంటున్నారు, నేనేం మాట్లాడితే అదే న్యాయం అనుకుంటారు. కానీ న్యాయాలు చూసుకునేది ప్రభుత్వాలు ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్లు ఉన్నాయి, వాళ్ళు చూసుకుంటారు. అంతవరకు కులంలో ఏం కావాలనేది మేము హక్కుల కోసం పోరాడతాం. మీ లెక్క చెక్కుల కోసం ఎప్పుడు పోరాడడం మాకు అవసరం లేదు. మీకు మందకృష్ణ అంటేనే పైసలు కలెక్షన్, మీరు మీ అంశాలంతా కలెక్షన్లే. ఇప్పటిదాకా మీరు మా కులం చేసిన న్యాయం లేదు. మాకు ఇప్పటిదాకా సమస్యలు చాలా ఉన్నాయి. మీకు కావాలంటే మేము మా దగ్గర వస్తారు రండి, మేము చూపిస్తాం. సమస్యలు చాలా ఉన్నాయి. 490 డిపార్ట్మెంట్ల వస్తువులు సమస్యలు ఉన్నాయి. హౌస్ సోర్సింగ్స్ ఉన్నాయి, డబల్ బెడ్రూమ్ లేవు, ఇండ్లు లేవు, పిల్లలకు చదువులు లేవు, ఫీజులు లేవు. అవిటి మేము కొట్టాడాలి. కానీ నువ్వు ఇప్పటిదాకా